ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మనం అనుదినము ఎన్నో బాధలు, వేదనలతో ఉంటూ ఉంటాం. అందువలన మన అంతరంగము విచారములతో నిండి ఎలా చేయాలి, ఏమి చేయాలి అన్న మదన పడుతూ వేదనతో ఉంటూ ఉంటాం. చాలాసార్లు ఈ విచారములన్నీ కూడా మనకు ఇంకా వేదనను అధికముగా చేస్తూ ఉంటాయి. ఆ యొక్క విచారముల నుండి మనము ఎలా బయటపడాలో తెలియక వేదన చెందుతూ ఉంటాం. భక్తుడు ఇక్కడ తన మనసులో ఉన్నటువంటి ఆ విచారములన్నిటిని బట్టి ఈ మాట ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నా అంతరంగమునందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నాకు విచారములు ఎక్కువైపోయినప్పుడు నీ గొప్ప ఆదరణే నాకు నెమ్మదిని కలుగజేయుచున్నది అని అన్నాడు. మన హృదయంలో కలిగిన విచారములన్నిటినీ పోగొట్టగలిగినది దేవుని యొక్క గొప్ప ఆదరణ. ఆయన ఆదరణ మనకు నెమ్మదిని కలుగు చేసేటువంటిది. ఆయన ఆదరణ మనకు కృపను అనుగ్రహించేటువంటిది. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో ఒక సంభవాన్ని చూడగలుగుతాం. ఎలీషా దగ్గర సేవ చేయుచున్న శిష్యులలో ఒకతను మరణించినప్పుడు అతడు బ్రతికుండగా చేసిన అప్పుల కొరకై అప్పుల వారు వచ్చి అతని భార్యతో, మా అప్పైనా తీర్చు, లేకపోతే నీ కుమారులనిద్దరిని బానిసలుగా పట్టుకొని పోతామని వారు ఆమెను బెదిరించారు. ఆమె దైవజనునికి దగ్గరకు పరుగులెత్తి తనకు వచ్చిన ఆ బాధను చెప్పి, అయ్యా, నేనెంతో విచారంతో ఉన్నాను. నా భర్త చేసిన అప్పులను గురించి నాకు తెలియదు. అయితే నాకు ఆదరణగా ఉన్న నా కుమారులనిద్దరిని వారు బానిసలుగా పట్టుకొని పోతే నేనేమి చేయాలని ఆమె వేదన పడ్డది. ఆమె మనస్సులో ఆ విచారము అధికమైనది. వెంటనే దైవజనుడు ఆమె దగ్గర ఉన్న నూనెను ఆశీర్వదించినప్పుడు ఆ నూనె అనేక పాత్రలలో నింపబడి ఆమె రుణబాధల నుంచి ఆమె విముక్తురాలైనది. అలాగనే దేవుని బిడ్డలారా, మీకు కలిగేటువంటి విచారములన్నిటిలో ప్రభు దగ్గరకు మీరు వెళ్ళి మొరపెట్టినప్పుడు ఆయన మీకు గొప్ప ఆదరణను కలుగజేసి మీ ప్రాణమునకు నెమ్మదినివ్వగలిగిన ఆయన వంటి గొప్పవారి లోకములో ఎవరు లేరు. కనుక నీ విచారములు నీ మనస్సును వేధిస్తున్నాయా? భయపడకు. ఆదరణిచ్చే దేవుడు నీ సమీపంలో ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డల మనసులో ఉన్న విచారములను, బాధలను పోగొట్టి వారి గొప్ప ఆదరణిచ్చి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మా ఈ చిన్న సందేశం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి. బెల్ బటన్ నొక్కి మమ్మలను ఆదరించవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.